నమస్తే, నేను మధు. పులివెందులకు దగ్గరలో ఉన్న నందీశ్వరాలయం ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ పూజలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదంటూ ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన గుడిలో ఎలా ఉంది, మరి ప్రజలంతా ఫైర్ అవడానికి గల కారణాలేంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నందీశ్వరాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు, అక్కడ పూజలో కూడా పాల్గొన్నారు. కానీ అక్కడ అదంతా చూస్తుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరంతా చూస్తుంటే ప్రజలందరూ ఫైర్ అవుతున్నారు. ఎందుకు సార్? ఇప్పుడు ఆయన ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిసినట్టు అనిపిస్తుంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో అనుకుంటా జరిగింది నందీశ్వరాలయం. సరే, వెళ్ళాడు, బాగానే ఉంది. ఆయన ఎమ్మెల్యే కాబట్టి పిలిచారు, వెళ్ళారు. సహజంగా ఏంటంటే హిందూ సాంప్రదాయంలో పూర్తిగా, అంటే నాకు కొంతవరకు తెలుసు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేను కూడా కొన్ని పూజలు చేయించినప్పుడు ఎలా చేసేవాళ్ళు, కొన్ని పూజలు శూద్రులు చేయకూడదు అసలు. ఆ చేసేదాన్ని శూద్రులకు బదులుగా పక్కన ఉండేటువంటి పౌరోహితుడు ఎవరైతే ఉంటారో పురోహితుడు, ఆయన మన పక్షాన్ని తీసుకొని మన వైపు, మన తరఫు నుంచి పూజ చేస్తాడు ఆయన. ఎందుకనంటే కొన్ని, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తా, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అక్కడికి వెళ్ళి మీరు కాలసర్ప దోషం అని అంటారు. ఈ కాలసర్ప దోషాన్ని పూజ చేయాలంటే శూద్రులు ఈ జంధ్యం ఉంటుంది కదా, ఈ జంధ్యం అయితే ఉండదు కదా శూద్రులకి. సో కాబట్టి అది జంధ్యం వేసుకున్న వాళ్ళే చేయాలి దాన్ని, కాలసర్ప దోషాన్ని. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి వాళ్ళు దాన్ని తీసుకొని ఆ జంధ్యాన్ని తయారు చేసి దాన్ని వాళ్ళు వేసుకొని మన చేతుల నుంచి తీసుకొని వాళ్ళు చేస్తారు మన తరఫు నుంచి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నందీశ్వరాలయానికి సంబంధించి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అక్కడ పూజ చేశారు కదా. పూజ చేసినప్పుడు ఆయన ఒక్కడే అసలు మామూలుగా ఏ పూజలకు కూడా, ఏ వ్రతాలకు కానీ పూజలకు కానీ ఒక్కళ్ళే కూర్చోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాథమికమైనటువంటి సూత్రం హిందూ ధర్మంలో. అప్పట్లో రాముడు కూడా సీత బంగారు విగ్రహాన్ని పెట్టుకొని ఆయన చేశాడు. ఇది పురాణాలు చెప్తున్నాయి. ఓకే, రామాయణం చెప్తున్నాయి. ఇది అందరికి తెలుసు, హిందువులకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా రాకుండా ఆయన ఒక్కడే వచ్చి పూజలో కూర్చున్నారు. ఓకే, కూర్చున్నారు. ఆయన అర్చకుడు ఎవరు ఉన్నారు కదా, ఆయనైనా చెప్పాలిగా. ఆయన చెప్పాల. ఆయన చెప్పకపోగా ఆయన దీవించారు. ఏం దీవించారు? సీఎం అవ్వాలని దీవించారు. సందర్భం ఏంది అక్కడ? ఆలయానికి సంబంధించి ప్రారంభం. పూజ ఏం పూజ? సీఎం కావాలని పూజ కాదుగా. ఆ చేసిన వాళ్ళకన్నా ఉండాలి, చేయించుకున్న వాళ్ళకన్నా ఉండాలి. ఇది హిందూ ధర్మాన్ని ఒక రకంగా చెప్పాలంటే హేళన చేయటం. హిందూ ధర్మంలో ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అడగాలి. ఎవరు అడగాలి? నేను కాదు, ఈ కొంతమంది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళు అడగాలి. హిందూ ధర్మానికి పెద్దలు ఎవరు కనపడతారు మన రాష్ట్రాల్లో? తిరుదండి చిన్నజీఆర్ స్వామి, లేదంటే ఆ వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారి స్వామి, లేదంటే కొంతమంది ఉంటారు పరిపూర్ణానంద గారు అని, కాకినాడ పీఠాధిపతి అని, ఇట్లా కొంతమంది ప్రొఫెషనల్ కర్తలు ఉన్నారు కదా కొంతమంది మనకి. వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. విచిత్రమైనటువంటి పరిణామం, విచిత్రమైన పరిణామం. ఎవరు మాట్లాడట్లా. కాకపోతే ఈయన బుచ్చి రామప్రసాద్ గారు మాట్లాడారు. ఎవరు ఈయన? ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారు. ఆయన మాట్లాడినందువల్ల అది పొలిటికల్గా చూస్తారు తప్పితే ఈ యాక్చువల్గా హిందూ ధర్మానికి హాని జరుగుతుంది, హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నారు అనేటువంటి భావన కలగదు. ఇప్పుడు బుచ్చి రామప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నారు. బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు బుచ్చి రామప్రసాద్ గారు. ఆయన చెప్పారు, మాట్లాడారు, బాగానే ఉంది. కానీ అది పొలిటికల్ కోణంలో నుంచి తీసుకుంటారు. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? వీళ్ళు మాట్లాడాలి. తిరుపతి కల్తీ విషయంలోనే వాళ్ళు మాట్లాడలేదు. మాట్లాడలేదు వాళ్ళు. అసలు వాళ్ళు బయట రావాలి కదా, వాళ్ళు బయట రాలేదు. ఆ తర్వాత ఆ పూజారి ఉన్నాడు, పురోహితుడు కనీసం ఆయననే చెప్పాలి కదా. తీర్థం ఇచ్చారు. ఇప్పుడు ఆ వైరల్ అవుతుంది కదా మొత్తం. ఆయన చదివే మంత్రాలు కూడా బ్రాహ్మణ మంత్రాల లేవు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. సరే, ఆ మంత్రాల్లో మనకు ప్రావీణ్యత లేదు కదా. ఆ మంత్రాలు తెలిసిన వాళ్ళు బయటకు రావాలిగా. బాబు, నువ్వు చదువుతున్న మంత్రాలు కరెక్ట్ కాదు,
నువ్వు మా పరువు తీసేస్తున్నావు, పురోహితుల పరువు తీసేస్తున్నావు అని ఏదో ఒక పురోహితుడు వచ్చి మాట్లాడాలిగా, అది మాట్లాడాల. ఆయన తీర్థం ఇస్తున్నా తీర్థాన్ని ఏం చేశాడు అనేది సోషల్ మీడియాలో క్లియర్ గా వైరల్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు నీ మతాన్ని నువ్వు నమ్ముకున్నావు, తప్పలేదు, తప్పేం లేదు కదా. నువ్వు ఎందుకు క్రిస్టియన్ మతంలో మారు, నువ్వు క్రిస్టియన్ గా ఉన్నావు కాబట్టి నువ్వు నీకు ఓటేయమని ఎవరైనా చెప్పారా? చెప్పలేదుగా. నీతో ర్యాలీ అవుతున్నారుగా. నేను మొన్న పెళ్లికి వెళ్ళారు ఆయన, చెన్నైలే కాదు ఇక్కడే పెళ్లికి వెళ్ళారు, నిన్న వెళ్ళారు. నేను వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఈయన్ని చుట్టుముట్టారు. ఈయన చుట్టుముడితే అక్కడ ఉండే రప్ప రప్ప అని చెప్పి పట్టుకుని నినాదాలు చేశారు. అన్న మేము మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తాను, రాగానే రక్తాన్ని ఏర్లై పారిస్తాం మేము అని చెప్పి అంటున్నారు వాళ్ళు. నిన్న ఏదో మ్యారేజ్కి వెళ్ళారు, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళారు. అక్కడే మ్యారేజ్ కూడా అక్కడే అనుకుంటా, దగ్గరలో వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అంటున్న మాట్లాడిన రపరప నినాదాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్లై పారిస్తారంట రోడ్లలో రక్తాన్ని. నీరు బారని చోట లేదు లేదు, రక్తాన్ని పారించాలి, మనం అంటే చూపించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. సరే, నేననేది ఏంటంటే మిగతా వాళ్ళు ఎట్టన్న ఎలాగైనా సరే వేరే తీసేయండి, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కేవలం పురోహిత్యాన్ని నమ్ముకున్నారు అంతే కదా. మీరేదో ప్రవచనాలని లేదంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దీనే నమ్ముకున్నటువంటి వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. దాన్నే మీరు వృత్తిగా ఎంచుకున్నారు. మీ వృత్తిని దెబ్బ కొడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు జర్నలిజం ఉందండి, సపోజ్ ఏదైనా జర్నలిస్ట్ ఏదన్నా అన్నారు, మేము అడుగుతున్నాం కదా, జర్నలిస్ట్ సంఘాలు వచ్చి అడుగుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని హిందూ ధర్మాన్ని హేళన చేసినట్టే మీకు అనిపించట్లేదా? క్లారిటీగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు సతీ సమేతంగా రాలేదు. సరే, ఆయన రాడు అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదు ఆయన, డిక్లరేషన్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నా ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి కూడా మౌనంగా చూస్తున్నాడు, మౌనంగా చూసినంతకాలం సీన్ కట్ చేస్తే 11 స్థానాలకు పరిమితం చేశారు. మీరు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలని సతీ సమేతంగా సమర్పించాల్సింది పోయి సింగిల్గా వెళ్ళిపోయారు. ఆడ పోయి జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పి వాళ్ళ పిన్నమ్మ చేత అనిపించారు. పిన్నమ్మ పెద్దమ్మ అవుతారు ఆమె, వైవి సుబ్బారెడ్డి గారు. స్వామివారిని కొలచాల్సిన చోట అదే పైగా లోపల గర్భగుడి దగ్గర తులాభారం వేస్తారు కదా, ఆ తులాభారంలో ఒకవైపు ఈయన కూర్చోబెట్టి రెండో వైపు ఏదో బెల్లం పెట్టేసి జగన్ రక్షక గోవింద గోవింద అంటూ ఆవిడ అంటుంటే ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది కదా, తిరుగుతుంది, సోషల్ మీడియాలో ఉంది. ఇంతకు ముందులాగా పేపర్లో రాస్తే కొన్ని రోజులు మర్చిపోతారని లేదు కదా, ఉంది, అది ఉంది. ఇప్పుడేమో టెంపుల్కి వెళ్ళి ఆయన ఆ పని చేశారు. ఆయనేమో పురోహితుడేమో నువ్వు సీఎం కావాలని ఆయన చేస్తాడు. అందరేమో అక్కడ జేజేలు పలుకుతారు. అంటే తప్పులే, నేనంటూ అభిమానం, ఓకే, అభిమానం ఉంటుంది ఎవరికైనా, అభిమానిస్తే తప్పేం లే. ఇప్పుడు నా కులము నా మతము అనేది ప్రతి వాళ్ళకు ఉంటుందండి. బై బర్తే అవి మనకు తెలియకుండా వచ్చేస్తాయి ఎవరికైనా సరే, తప్పే ఉంది. పరమతాన్ని గౌరవించాలి కదా. అంతే. స్టాలిన్ ఉన్నారండి, తమిళనాడులో స్టాలిన్ ఉన్నారు సీఎం, ఆయన క్రిస్టియన్, ఆయన వెళ్ళడు హిందూ టెంపుల్ కి. ఎవరు అడుగుతున్నారు? క్రిస్టియన్ కాబట్టి ఆయన క్రిస్టియానిటీగా ఉంటున్నారు, తప్పలేదు. ఎందుకు? ఇప్పుడు పోయినసారి ఆయన స్వరూపానందేంద్ర తీసుకొచ్చి కృష్ణా నదిలో ముంచారు, జెన్నింగ్ కట్టేసి జంజి వేశారు. జంజి వేసి మేము హిందువుల్లో మార్చాము ఇవన్నీ అని చెప్పి ఆయన అదేదో పిండ ప్రధానం ఏదో చేయించారు. తర్వాత ఏదో ఆయన తర్వాత కూడా మళ్ళీ అదేదో పూజలు కూడా చేశారు. మరి క్రిస్టియన్గా ఈయన ఉన్నారు, బైబిల్ చర్చిలకు వెళ్తారు, ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి కదా. ఇప్పుడు హిందువా లేకపోతే క్రిస్టియనా, ఏదో ఒకటి. దానివల్ల నష్టం జరిగేది ఏముండదు. రాకపోయినా పర్లేదు కానీ వచ్చి అవమానించడం ఎందుకు? వచ్చి అవమానించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తారు, అదేదో పెడతారు, పెడితే ఆయన పోతారు, అన్ని పెట్టుకుంటారు, వాళ్ళు ఇచ్చి తీసుకుంటారు. క్రిస్టియన్ అప్పుడు చర్చిలకు వెళ్తారు, చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థనలో పాల్గొంటారు, వాళ్ళు దీవిస్తే ఆయన వాళ్ళు ఏదైతే సాంప్రదాయబద్ధంగా చెప్తారో అదంతా కూడా చేస్తారు. ఇక మీరు చేయాలి కదా. మీరెందుకు తీర్థం ఇస్తే తీర్థానికి కింద వస్తారు?
నటించి తాగినట్టు నటించేసి పక్కన పడేస్తారు. అది అంటే ఇప్పుడు ఆయన ఏమంటారంటే నేను అన్ని మతాలకు సంబంధించినటువంటి వాడిని నేను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా అలా చేస్తారు, ఆయన కూడా చేస్తున్నాడు. చెయ్యండి, తప్పులే, కానీ మీరు కించపరచకూడదు కదా. అవును, అది కించపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని హేళన చేసినట్టుగా కనిపిస్తుంది. దీని మీద మీకు వీళ్ళు రెస్పాండ్ కావాలి. బ్రాహ్మణ సంఘాలు, లేదంటే పురోహిత సంఘాలు అనేక ఉన్నాయి, అర్చక సంఘాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, ప్రవచనకర్తలు ఉన్నారు, హిందూ ధర్మకర్తలు ఉన్నారు, ధర్మరక్షణ కోసం ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు అర్థం కావట్లేదు. సో ఏదేమైనా సరే నందీశ్వరాలయం ప్రారంభోత్సవానికి వెళ్ళిన తర్వాత ప్రజలు మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఫైర్ అవుతున్నారు. వెళ్ళిన కార్యక్రమం వేరు, అక్కడ చేస్తుంది వేరు అన్నట్టుగా కూడా చాలా మంది ప్రజలైతే మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. సరే, ఇప్పటికైనా సరే ఆయనలో మార్పు కనిపిస్తుందా, మరి ఇప్పటికైనా ప్యూరిటీగా ప్రజల్లోకి వెళ్తారా లేదనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.